తినడానికి ఏంటి ఇప్పుడు నచ్చలేదా? ఇంకొంచెం పెట్టమంటావా? చక్కెర తక్కువైందా? మరి ఏంటి ఓ వంకాయ దొండకాయ ఏంటి ఇందా నుంచి గోల? లేదు, పరమాణం చాలా బాగుంది, సూపర్ గా ఉంది. ఇది మాత్రమే కాదు, నువ్వు చేసే ఇడ్లీ, దోశ, పూరి, పొంగల్, చపాతి, కుర్మా అన్ని చాలా బాగుంటాయి. నువ్వు చాలా సంవత్సరాలుగా మా అందరినీ చాలా బాగా చూసుకుంటావు. దానికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఏమైంది? ఇన్ని సంవత్సరాలుగా నేనేగా వంట చేస్తుంది, ఇప్పుడేంటి కొత్తగా? తనకేమైనా కావాలంటే అడుగుమను. ఆ, వరం వరం. ఆ, ఏయ్, నీకేమైనా కావాలంటే అడుగు, నీకేమైనా కావాలంటే అడుగు, వెంటనే అడుగు. ఒక్కరోజు సెలవు కావాలి, దొరుకుతుందా? అంటే ఇంతకాలం నుండి ఒక్కదాన్నే పనిచేస్తున్నాను కదా, బాగా అలసట. మీకంటే సండే రెస్ట్ దొరుకుతుంది, నాకు అది కూడా ఉండదు. నువ్వే చూస్తావుగా, రోజు పెయిన్ బామ్ లేకుండా పడుకోలేను. ఒక్కరోజైనా ఆ వాసన లేకుండా నిద్రపోవాలనుంది. ఈ క్లిప్ చూసి చాలా మంది వాళ్ళైతే వైఫ్ అండ్ హస్బెండ్ అనుకుంటారు, బట్ కాదండి, వాళ్ళిద్దరైతే అన్న చెల్లెలు. ఈ మూవీలో నయనతార గారు అమ్మవారు డివోషనల్ మూవీ చాలా బాగుంటుంది. ఇలానే చాలా మంది ఆడవాళ్ళు ఒక్కరోజు సెలవు దొరికితే బాగుంటుంది అనుకుంటారు, బట్ సెలవు ఇస్తే మాత్రం అసలు తీసుకోలేరు. ఎందుకంటే ఆడవాళ్ళకు ఖాళీగా ఉండడం నచ్చదు, ఇప్పుడు ఇంట్లో ఏదో పని చేస్తూనే ఉండాలనిపిస్తుంది. ఇంకా వీడియో విషయానికి వస్తే ఈ పరమాన్నం అయితే కొబ్బరి పొడేసి చేస్తాను, నేను ఎప్పుడు చేసిన ఇలా చేస్తాను, చాలా బాగుంటుంది. ఇదైతే మేము 2 days ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినాలి, ఎందుకంటే మా ఇంట్లో స్వీట్స్ అయితే ఎవరో ఎక్కువ తినరు, ఒక మా బాబు తప్ప. సో వాడికైతే ఇష్టమని చేశాను. ఎప్పటి నుండి అడుగుతున్నాడు ఏదైనా స్వీట్ చేయమని.